హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఈరోజు వచ్చేసి నేను మా కన్నయ్య రెడీ అయిదామని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్గా ఇది పోయిన ఇయరే చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికి మా కన్నయ్య చిన్నవాడు, ఇంకా వాడు కోఆపరేట్ చేస్తాడో లేదో అని చెప్పేసి ఈ ఇయర్ చేద్దామని చెప్పేసి ఇంక ఈ ఇయర్ అయితే రెడీ అయిపోయాము. నేను వచ్చేసి యశోదమ్మ లాగా, మా కన్నయ్య వచ్చేసి కృష్ణయ్య లాగా అయితే రెడీ అయిపోయాము. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ రెడీ అయితే అవుతున్నాం అన్నమాట. సో నేను దానికోసం వచ్చేసి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ శారీ తీసుకున్నాను, కానీ ఎందుకో మదర్ క్యారెక్టర్కి ఆఫ్ శారీ కంటే శారీనే బాగుంటుంది అనిపించి ఇంక ఇక్కడైతే ఈ శారీ అయితే తీసేసుకున్నాను. సో శారీ తీసేసుకున్నాక ఇంకా హెయిర్ స్టైల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే అప్పట్లో ఎక్కువగా పాపడి తీసి అలా హెయిర్ అయితే వేసుకుంటారు కదా, సో నేను కూడా అలాగే కొంచెం మిడిల్ పాపడి తీసి ఇంకా సైడ్ రోల్స్ చేయమని చెప్పాను అనమాట. సో తను కూడా అలాగే మిడిల్ పాపడి తీసేసి ఇంకా సైడ్ రోల్స్ అయితే వేస్తుంది. సో ఫైనల్గా ఈ హెయిర్ స్టైల్ వేయడానికి కొంచెం టైమే పట్టిందని చెప్పొచ్చు. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హాఫ్ శారీ వేసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకు నాకు మళ్ళీ శారీనే బెటర్, ఇంకా మదర్ క్యారెక్టర్ అనేసరికి శారీనే బాగుంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇంకా శారీ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మిడిల్ పాపడ తీసేసి సైడ్కి అయితే హెయిర్ అనేది రోల్ చేసేస్తుంది అనమాట. సైడ్ రోల్ చేసేసి ఇంకా హెయిర్ స్టైల్ అయితే వేస్తుంది. నిజంగా అసలు యశోద కృష్ణ గెటప్ వేయడం అంత ఈజీ ఏం కాదు అనమాట. సో నాకైతే అసలు అంటే ఆ హెయిర్ స్టైల్ వేసుకున్నంతసేపు, రెడీ అవుతున్నంతసేపు మంచి వైబ్ అయితే వస్తుంది. అండ్ యాక్చువల్గా ఏంటి అంటే ఆ కృష్ణయ్య అంటే నేను కూడా మా బాబుని కన్నయ్య అని పిలుస్తాను అనమాట. ఆ కన్నయ్య అని పిలిచే దాంట్లోనే చాలా లవ్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మా బాబు పుట్టి నా చేతిలోకి రాగానే నేను అనుకున్నది అదే అనమాట, కన్నయ్య అని పిలిచేసాను. ఇంకా అలాగే ఫిక్స్ అయిపోయింది. సో ఇంట్లో అందరూ కన్నయ్య అనే పిలుస్తూ ఉంటాం అనమాట వాడిని. అండ్ ప్రతి ఇయర్ మా పాపకి మా బాబుకి వీళ్ళిద్దరికీ వేస్తూ ఉండేదాన్ని, కానీ నేను ఎప్పుడు వేసుకోవాలి అంటే అనుకునేదాన్ని, కానీ ఇంకా వాడు చిన్నవాడు, వాడు కోఆపరేట్ చేయడానికి అనిపించేది అనమాట. ఫైనల్లీ ఈరోజు అయితే నేను యశోదమ్మ గెటప్ అయితే వేసేస్తున్నాను అనమాట. సో నాకు ఇక్కడ హెయిర్ స్టైల్కి చాలా టైం పట్టింది. సో నిజంగా కదా, కృష్ణ అంటేనే ఒక మంచి వైబ్ వస్తుంది. అసలు యాక్చువల్గా కృష్ణ అనే ఫీలింగే చాలా బాగుంటుంది అనమాట. ఒక గాడ్ లాగా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ లాగా, ప్రతి విషయంలో ఒక షేర్ చేసుకునే సపోర్ట్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు మా ఇంట్లో కూడా కృష్ణుని అంటే విగ్రహం లాగా ఉంటుంది. ఎప్పుడైనా హాల్లోకి వచ్చి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది అయినా తనతో షేర్ చేసుకుంటే అదొక మంచి ఫీలింగ్ అనమాట. అండ్ ఇంకా అలాగే నేను ఎప్పుడు అంటే మా బాబు లిటిల్ కృష్ణ చూస్తూ ఉంటాడనమాట. చూసినప్పుడల్లా నేను అంటూ ఉంటాను, కన్నయ్య నువ్వే కదా కృష్ణుడివి, నువ్వే కదా అని అలా అంటూ ఉంటానన్నమాట. నిజంగా కృష్ణ అంటే అదొక మంచి ఫీలింగ్, మంచి వైపు, ప్రతి ఒక్కరికి మంచి ఫ్రెండ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఈరోజు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న గెటప్ అయితే వేసేసాను, యశోద కృష్ణ గెటప్. నిజంగా ఫస్ట్ టైం అనుకుంటా, నేను చూసినంత వరకు అయితే యశోద కృష్ణ ఎంతవరకు వేయలేదు. మేబీ యూట్యూబ్లో వేసుంటారేమో, కానీ నాకైతే తెలియదు. బట్ ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను యశోద కృష్ణ గెటప్. ఎలా వస్తుందో ఏంటో ఇదంతా తెలియదు, కానీ ఫైనల్ లుక్ ఎలా వస్తుందో అనేది తెలియదు, కానీ నాకైతే మంచి ఫీలింగ్ అనమాట. ఫస్ట్ టైం మా కన్నయ్యతో పాటు రెడీ అయ్యి నేను ఫోటోషూట్ తీసుకోవడమే ఫస్ట్ టైం అనమాట ఇది. సో దానికోసం అయితే నేను ఇక్కడ రెడీ అయిపోతున్నాను. మామూలుగా ఎప్పుడు నేను అంతగా అయితే రెడీ అవ్వను, కానీ ఫస్ట్ టైం ఈ గెటప్ కోసం అనేసి రెడీ అయిపోతున్నాను. సో ఫైనల్ లుక్ ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్లో తెలుస్తుంది కదా మీకు కూడా. సో ఇక్కడ నేను వచ్చేసి మిస్సీ హెయిర్ వేస్తా అని చెప్తే వద్దు అని చెప్పేశాను. మిస్సీ హెయిర్ వేస్తే మళ్ళీ నాది లాంగ్ హెయిర్ కదా, మొత్తం పాడైపోతుంది. 4 పాయల హెయిర్ ఉంటుంది కదా, సో అదేమని చెప్పాను. సో దానికోసం అయితే ఇక్కడ హెయిర్ అయితే వేస్తున్నారు. సో అన్నిటికంటే ఎక్కువ నాకు హెయిర్ దగ్గరనే చాలా టైం పట్టింది, కానీ హెయిర్ లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది హెయిర్. నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అండ్ కొంచెం పెయిన్ లేకుండా చాలా ఈజీగా వేసేసారు తనైతే. సో ఫైనల్లీ ఇలా అయితే హెయిర్ 4 పాయల జుట్టు అయితే వేశారు. కొంచెం ఇబ్బంది అయింది, అంటే నేను అప్పటికి హడావిడి చేసేస్తున్నాను అనమాట. టైం అయిపోతుందని. ఆ హడావిడిలో ఎవరికైనా అర్థం కాదు కదా. సో అలా ఫైనల్లీ హెయిర్ స్టైల్ అయితే వేసేసింది తను.
ఈ హెయిర్ స్టైల్ వేయడానికే నాకు మినిమం 1 అవర్ అలా పట్టింది. ఇంకా నాదైతే కొంచెం కర్లీగా ఉంటుంది హెయిర్, కొంచెం చిక్కులుగా ఉంటుందన్నమాట. అందుకని ఇంకా వేయడానికి కొంచెం టైం అయితే పట్టేసింది. సో ఇంకా నేను అప్పటికి ఇంకా అంటే జెల్ అలాంటివి పెడుతూ ఉంటారు కదా, అవి అస్సలు పెట్టొద్దని చెప్పేసాను అనమాట. నా హెయిర్కి ఎలా ఉందో అలా వేయండి అని చెప్పేసరికి కొంచెం కష్టమైపోయిందని చెప్పొచ్చు. మామూలుగా అయితే బ్యూటిషియన్స్ చాలా హెయిర్ క్రీమ్స్ లేదా లిక్విడ్స్ ఇలా పెడుతూ ఉంటారు కదా, అలా ఏం పెట్టకుండా సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేసేసింది. నాకైతే ఫైనల్ లుక్ వావ్ అనిపించింది, అంత బాగుంది నా హెయిర్ స్టైల్ అయితే. సో లాస్ట్లో చూడండి ఎంత బాగా వచ్చిందో హెయిర్ స్టైల్ వచ్చేసి. ఇంకా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నా హెయిర్ స్టైల్. అండ్ ఇంకా మేకప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, స్టార్టింగే అనమాట. సో ఇంకా మేకప్ అయితే వేస్తూ ఉన్నారు. సో నేను మేకప్ వేయించుకుంది వచ్చేసి త్రివేణి అని, తను కూడా ఒక మంచి యూట్యూబర్ అనమాట. సో తను కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. తన ఛానల్ పేరు వచ్చేసి త్రివేణి 676 అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. తన ఛానల్లో కూడా మంచి అంటే హెయిర్ స్టైల్స్ అండ్ మంచి మేకింగ్ అయితే ఉంది. సో మీకు ఎలాంటి హెయిర్ స్టైల్స్ చూపించాలన్నా తనకి కామెంట్ చేస్తే వెంటనే తను వీడియో తీసి చూపిస్తుంది అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇది. సో ఫైనల్ కంప్లీట్గా ఇలా అయితే రెడీ అయ్యాను. ఎంత బాగా అనిపించిందో నాకైతే. సో అంత బాగానే ఉంది, కానీ లాస్ట్ మూమెంట్లో మా బాబు అనేది అంత కోఆపరేట్ చేయలేదు. అదేంటో పోయిన ఇయర్ అంటే క్రిస్టియన్ వేషం వేస్తే బాగానే కోఆపరేట్ చేశాడు, కానీ ఈ ఇయర్ అంతా అంటే అప్పటికి తన స్లీపింగ్ టైం అలా అయిందనమాట. సో అందుకనే వాడు అస్సలు కోఆపరేట్ చేయలేడు. కానీ ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే తీశాను. నాకు కావాల్సింది వాటితో కొన్ని స్వీట్ మెమరీస్ అనమాట. అంటే కొన్ని పిక్స్ కొంచెం వాడు పెద్దగైనా నేను చూపించుకునేటట్టు ఉండాలని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఫైనల్గా ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాను అనమాట. నేను రెడీ అవ్వడం ఏంటో కానీ వాడిని రెడీ చేయడానికి చాలా టైం పట్టేసింది. యాక్చువల్గా ఏ బొట్టు పెడితే ఉంచుకోవడం లేదు, అండ్ ఇంకా హెయిర్ రింగ్స్ ఇవి పెడితే వద్దు అనడం ఇలా చేస్తూ ఉన్నాడు అనమాట. అలానే చాలాసేపు అంటే కొంచెం ఓపిక్గా అది ఇది చూపిస్తూ చాక్లెట్స్ ఇస్తూ అలా అయితే రెడీ చేశాను. సో కొద్దిసేపు అయ్యాక ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగాను అనమాట. సో ఫైనల్గా ఇలా కొన్ని వీడియోస్ అయితే దిగాను. హ్యాపీ, ఎందుకంటే నాకు ఫైనల్ లుక్ అంటే నేను ఫైనల్గా ఏమైతే అనుకున్నానో, ఎన్ని వీడియోస్ అయితే తీసుకోవాలి అండ్ కొంచెం మంచి మెమరీస్ కోసం ఉంచుకోవాలి అనుకున్నాను, అవి అయితే ఫైనల్గా నాకు వచ్చేసాయి. సో దానికైతే హ్యాపీ. యాక్చువల్గా గెటప్ వేయడానికి 2 అవర్స్ పట్టింది, కానీ తీయడానికి అసలు అంటే వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం 1 అవర్లోనే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వాడు నిజంగా చిన్నపిల్లలు వాళ్ళతోటి ఫొటోస్ దిగడం అనేది అది మామూలు విషయం కాదు. సో నాకైతే బాగా అర్థమైపోయింది ఈ వీడియోతో. సో కానీ ఫోటోషూట్ తీసే వాళ్ళు అసలు నిజంగా చిన్న పిల్లలతో ఎలా తీపిస్తారో ఏమో, కానీ వీడు అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంకా కొంచెం కోఆపరేట్ చేసి కొన్ని పిక్స్ అవి మంచిగా దిగేసామన్నమాట. సో నన్ను మేకప్ చేసింది కూడా త్రివేణినే అనమాట. సో త్రివేణి చాలా థ్యాంక్స్, అండ్ చాలా బాగా వచ్చింది లుక్ వైజ్ అయితే. సో తన ఛానల్లోకి వెళ్ళి చూడండి, త్రివేణి 676 అని ఉంటుంది తన ఛానల్. సో తన ఛానల్లో మంచి హెయిర్ స్టైల్స్ అండ్ మంచి మేకోవర్ అయితే ఉంటుంది. నేను తన ఛానల్ని చూస్తే నేను తనని కాంటాక్ట్ అయ్యానమాట, మా దగ్గరే అని తెలిసి. సో ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ మరొకసారి మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అండ్ నేను మా కన్నయ్య ఎలా రెడీ అయ్యాము, మా పిక్స్ ఎలా వచ్చాయి అండ్ ఎలా ఉన్నామనేది మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.